బాలు వాళ్ళ ఇంటిలో మౌనిక కోసం 16 రోజుల పండగని జరిపిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ వదినలు మౌనికాని రెడీ చేస్తూ ఉంటారు. ఇంతలో మీనా అక్కడికి వచ్చి, "మౌనిక నీకు ఆ ఇంట్లో అంతా బాగానే ఉంది కదా!" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మౌనిక అయితే, "ఏంటి వదిన ఇలా అడుగుతున్నావు?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శృతి అయితే, "వాడు ఎంత శాడిస్టో మాకు తెలుసు కదా! అందుకే నిన్ను బాగా చూసుకుంటున్నాడో లేదో అని అడుగుతుంది. అంతే" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మౌనిక మాత్రం ఏం చెప్పాలో తెలియక అలా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది. అది చూసిన మీనా మాత్రం, "ఏంటి మౌనిక అలా ఉండిపోయావు? ఏదో ఒకటి చెప్పు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న నీలకంఠం సంజయ్‌ని పిలిచి, "ఏంటి వాళ్ళందరూ పైకి వెళ్లి మీటింగ్ పెట్టారు. నీ భార్య గాని ఏదైనా నోరు జారితే మన గుట్టు రట్టయిపోతుంది. ఆ బాలుగాడి చేతుల్లో మనకున్నట్టే" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సంజయ్ అయితే వాళ్ళ ఆవిడ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇంతలో మౌనిక దగ్గరికి బాలు వచ్చి, "మౌనిక నువ్వు బాగానే ఉన్నావు కదా! ఇంట్లో నీకు ఎలాంటి ఇబ్బంది లేదు కదా! చెప్పు నాకు మౌనిక ఏదైనా ఇబ్బందిగా ఉంటే నేను చూసుకుంటాను" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మౌనిక అయితే వాళ్ళ అన్నయ్యకు ఏం చెప్పాలో తెలియక అలా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో సంజయ్ అక్కడికి రావటం చూసి, "ఏంటన్నయ్య ఆయన నిన్ను ఈ పండగలో ఉండకూడదు అని చెప్పారు కదా! అలాంటిది మళ్ళీ ఎందుకు ఈ పండగలోనికే వచ్చి మమ్మల్ని అందరిని డిస్టర్బ్ చేస్తున్నావని" చెప్పేసి అయితే బాలుని తిడుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న మీనా మాత్రం, "అదేంటి మీ ఆయనే కదా మళ్ళీ ఉండమన్నారు. అందుకే ఉన్నారు. మళ్ళీ నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు మౌనిక" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మౌనిక మాత్రం, "పండగలో ఉంటే ఉండు గానీ అందరి మధ్యన గొడవలు, తగులు పెట్టొద్దు. లేదంటే నా జీవితం మళ్ళీ ఎలా అవుతుందో ఏమో" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో ప్రభావతి అక్కడికి వచ్చి, "అలా చెప్పవే వాడికి" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మౌనిక మాత్రం, "ఉంటే ఉండు గాని ఒక పక్కన ఒక మూలన కూర్చో అంతే" అని చెప్పేసి అయితే వాళ్ళ అన్నయ్యను తిడుతూ ఉంటుంది.